ఇది ఆదిత్య అయితే రెస్టారెంట్లో ఉంటారు. ఇంతలో ఆదిత్యకైతే ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో తను పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పనైతే అంటూ ఉంటాడు. హలో హలో డియర్ అని అయితే అలేఖ్య అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే అలేఖ్య అని చెప్పనైతే అంటూ ఉంటాడు. అవును డియర్, నేను అలేఖ్యనే అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలేఖ్య అయితే డియర్, నాకు ఇప్పుడే గతం గుర్తుకు వచ్చింది అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తనకి గతం గుర్తుకు వచ్చిందా దివ్యకి అని చెప్పని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పని అయితే అనుకుంటూ ఉంటాడు. ఆదిత్య అయితే నువ్వెక్కడున్నావు అలెక్య అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. ఇన్ని రోజుల తర్వాత నిన్ను కలవడం కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో చెప్పలేకపోతున్నాను అని చెప్పని అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య అయితే అంటే నువ్వు ఇక్కడికి వస్తున్నావా ఏంటి అలేఖ్య అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. దాంతో అలేఖ్య అయితే నేను రావట్లేదు, కానీ నేను ఒక అడ్రస్ చెప్తాను, నువ్వే అక్కడికి రావాలి అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. దాంతో ఆదిత్య అయితే హలో 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 అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. ఏంటి చెప్పు, నేను అడ్రస్ పెడుతున్నాను వస్తున్నావు కదా అని చెప్పగానే నేను ఇప్పుడు రావడానికి కుదరదు అని చెప్పని అయితే అంటూ ఉంటాడు ఆదిత్య. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నిన్ను కలవాలని చూస్తుంటే నువ్వేంటి ఆదిత్య, నువ్వు కలవడానికి ఇష్టపడట్లేదు నన్ను అని చెప్పని అయితే అంటూ ఉంటుంది అలేఖ్య. అప్పుడు ఆదిత్య అయితే నేను నిన్ను ఈవినింగ్ కలుస్తాను అని చెప్పనైతే అంటూ ఉంటాడు. నీకోసం నేను 1000 కళ్ళతో క్షణం క్షణం ఎదురు చూస్తున్నాను, నువ్వు ఇప్పుడు రావాల్సిందే అని చెప్పనైతే అలేఖ్య అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే హలో హలో అని చెప్పనైతే అంటూ ఉంటాడు. తను ఫోన్ పెట్టేయడంతో తను ఆలోచిస్తూ ఉంటాడు.